అన్నయ్యో నువ్వు అంటే పెద్దగా పట్టించుకునేవాడిని కాదు వదినా. నా తమ్ముళ్ళిద్దరూ నా ముందు నించోడానికి, నాతో మాట్లాడడానికి కూడా భయపడతారు. అలాంటిది నా వల్ల ఒక తప్పు జరిగిందనే కదా అన్నయ్య అనే గౌరవం లేకుండా మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారని నిన్ను? అన్నదమ్ములు అన్న తర్వాత ఒకరి గురించి ఒకరు ఆ మాత్రం మాట అనుకోరా? మాట్లాడితే పర్వాలేదు వదినా. నేను చేసిన తప్పుని ఎత్తి చూపించేలా మాట్లాడడమే బాధ అనిపించింది. చేశాడే అనుకోండి, అందరి ముందు అడగాల? అది కూడా భోంచేస్తున్నప్పుడే అడగాల? ఆహా, అడగటానికి టైము ముహూర్తం కూడా చూసుకోవాలా? తప్పు చేస్తే మందలించకూడదా? మందలించడం తప్పు కాదండి, కానీ మీ తమ్ముడు బాధపడతాడని కూడా ఆలోచించాలి కదా. నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతోందా? వాడు చేసిన తప్పుని తప్పంటం కూడా తప్పేనా? వాడికి నేను అన్నయ్యని, నా తమ్ముడిని ఒక మాట అనే అధికారం నాకు లేదా? నా ముందే వాడు అన్నాన్ని విసిరి కొట్టాడు అంటే అన్నది నేనే కాబట్టి ఆ కోపం నా మీద చూపించినట్టే కదా. నేను వాడినేం అనుకోండినంత పెద్దవాడైపోయాడు వాడు. వాడిది గర్వం అనుకోవాలా, లేకపోతే నేనంటే లెక్కలేనితనం అనుకోవాలా? కోపంతోనో గర్వంతోనో చేశాడనుకునే బదులు బాధతో అలా ప్రవర్తించాడని ఎందుకు అనుకోలేకపోతున్నారు మీరు? చిన్నపిల్లల్ని కొడితే భయపడతారు, బాధపడతారు. అదే నలుగురు ముందు ఒక్క మాట అన్నా కూడా చాలా అవమానంగా ఫీల్ అవుతారు. శంకర్ చిన్నపిల్లాడు కాదు కాబట్టి ఎంత అవమానంగా ఫీల్ అయి ఉంటాడో ఆలోచించారా? అందుకే తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అది మనం అర్థం చేసుకోవాలి కదండి. గాని తన స్నేహితులకి గాని ఎవరికే కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా తనే ముందుంటాడు. అలాంటివాడు కంట తడి పెట్టుకోవడం నాకు బాధగా ఉందండి. అన్నయ్యగా మీ తమ్ముణ్ణి అనే హక్కు మీకున్నప్పుడు తమ్ముణ్ణి కన్నీళ్లు తుడిచి ఓదార్చే బాధ్యత కూడా మీకుంది. మీరేం చేస్తారో నాకు తెలీదు. వెళ్ళి శంకర్ని భోంచేయమని చెప్పండి. చెప్పలేదనుకోండి, నేను మీతో మాట్లాడను. ఇప్పుడు నేను వెళ్ళి బుజ్జగించాలి అంతేనా? ఏ
తమ్ముళ్ళకి ప్రేమగా ముద్దలు కలిపి పెడితే తప్పు లేదు కానీ బుజ్జగిస్తే తప్ప? ఏంటి ఇంకా అలా చూస్తున్నారు? వెళ్ళండి. నేనేదో నిప్పు రాజేశాను అనుకుంటే సీత నీళ్లు పోసి చల్లార్చేసింది. ముందు చిచ్చు పెట్టాల్సింది అన్నదమ్ముల మధ్య కాదు, ఈ మొగుడు పెళ్ళాల మధ్య. శంకర్, రే నేను ఏం చెప్పొద్దన్నయ్య. నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటాను. అది కాదురా, నువ్వు నన్ను సరిదిద్దుకుంటానని చెప్పాను కదన్నయ్య. నాకు కొంచెం టైం ఇవ్వు. రే, నేను చెప్పేది పూర్తిగా వినవా? నన్ను సారీ చెప్తే కనీసం క్షమించానని చెప్పొచ్చు కదా బావా. సలహాలు ఎవరు చెప్పినా నిర్ణయం తీసుకునేది నేనే కాబట్టి తప్పు నాదే అవుతుంది. నా నిర్ణయం వల్ల జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలని ఆలోచిస్తున్నాను. చేసిన తప్పుని ఒప్పుకొని దాన్ని ఎలా సరిదిద్దుకోవాలా అని ఆలోచిస్తున్నావంటే నువ్వు చాలా క్లారిటీగా ఉన్నావు బావా. కాకపోతే మీ అన్నయ్య చేసిన పని నాకేం నచ్చలేదు. మీ అన్నయ్య ఇంత చిన్న విషయాన్ని పెద్దది చేసి నిన్ను తిట్టడం, అవమానించడం కరెక్ట్ కాదు బావా. ఏం మాట్లాడుతున్నావు? మీ అన్నయ్య మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచారు. నువ్వు ఎలాంటి వాడివో మీ అన్నయ్యకి తెలుసు. నీ పద్ధతులు, నీ ప్రవర్తన అన్నీ తెలుసు. నువ్వు ఎలాంటి తప్పు చేయవని కూడా తెలుసు. నీ గురించి అన్నీ తెలిసినా కూడా అందరి ముందు మీ అన్నయ్య నిన్ను చీవాట్లు పెట్టడం, నీ గురించి చులకనగా మాట్లాడడం తప్పే కదా. ఏమన్నావు? మీ అన్నయ్య చేసి తప్పంటున్నాను. ఈ మాట మరొకరు ఎవరైనా అనుంటే చెంప పగిలిపోయిండేది. మా అన్నయ్య గురించి మాట్లాడడానికి నువ్వెవరు? అంటే మీ అన్నయ్య నిన్ను తిట్టడం అది మా కుటుంబానికి, మా అన్నదమ్ములకి సంబంధించిన విషయం. మధ్యలో నువ్వెందుకు తలదూరుస్తున్నావు? మా అన్నదమ్ములను తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, కలుసుకుంటాం.
ఏం జరిగినా అది మాకు సంబంధించిన విషయం. మా విషయాల గురించి మాట్లాడే అవసరం నీకేంటి? నీకేంటి? కనెక్ట్ అయ్యాడనుకుంటే రివర్స్ అయ్యాడేంటి? మాకు మా ఫ్యామిలీకి సంబంధం లేని వ్యక్తులు ఎవరు మా ఫ్యామిలీ గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. అంటే నేను పరాయిదాన్ననేగా? పరాయిదానివి కాకపోతే నువ్వేమన్నా మా బంధువు? మిమ్మల్ని బావాని పిలిచాను కాబట్టి మీకు సొంత మర్దల్లాంటిదాన్నని ఫీల్ అయ్యాను. అలా ఫీల్ అవ్వడం నాదే తప్పు. మీకు హెల్ప్ చేసే అవకాశం దాక్షాయిని, కాఫీ తీసుకో. ఏమండి, కాఫీ. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్. శంకరేడి? ఏమో వదినా, మేము నిద్ర లేచేసరికి రూమ్లో లేడు. లేడా? ఇంత పొద్దున్న ఎక్కడికెళ్ళాడు? శంకర్, శంకర్! శంకర్ బాబు లేడమ్మా. లేడా? ఎక్కడికెళ్ళాడు? ఉదయాన్నే లేచి హడావుడిగా పనుందని బయటికి వెళ్ళాడమ్మా. ఎక్కడికైనా అడిగానండి, ఏం చెప్పకుండా కోపంగా నా వైపు చూశారండి. ఉదయాన్నే అంత కోపంగా ఎందుకున్నాడో నాకు అర్థం కాలేదండి.
అంతా మీ వల్లే. నేనేం చేశాను? రాత్రి మీరు చేసిన పనికి శంకర్ ఉదయాన్నే కాఫీ తాగకుండా బయటికెళ్ళిపోయాడు. వాడెక్కడికి వెళ్తాడు? నన్ను అడుగుతారేంటి? రోజు లేచిన వెంటనే నేనిచ్చే కాఫీ తాగకుండా ఎక్కడికి వెళ్ళడు. ఇప్పుడు కాఫీ తాగలేదు, రాత్రి భోజనం కూడా చేయలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. నాని, శ్రావణ్, శంకర్ తోటకెళ్ళాడో పొలానికి వెళ్ళాడో మీరు వెళ్ళి చూసిరండి. వెళ్ళి చూసి రమ్మంటుంటే అలా మొహాలు చూసుకుంటారేంటి? తొందరగా వెళ్ళండి. తోటకో పొలానికో వెళ్తే మళ్ళీ వచ్చేస్తారులే వదినా. నాకు సమాధానం చెప్పమనలేదు, వెళ్ళి చూసి రమ్మంటున్నాను. సరే వదినా, స్నానం చేసి వెళ్తాం. అయ్యో, స్నానం చేసి సెంటు కొట్టుకొని వెళ్ళకపోతే మునిగిపోయేదేమీ లేదు. మీరు కూడా అన్నయ్యని చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడారు. ముందు వెళ్ళి ఎక్కడున్నాడో చూడండి. వెళ్ళండి. సరే వదినా. సరే. ఏంటిది పొద్దు పొద్దున్నే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? ఎవరికి చేస్తున్నావు సీత? శంకర్ కండి. దారి తప్పిపోవడానికి మర్చిపోవడానికి వాడేం చిన్నపిల్లడు కాదు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వస్తాడులే. మీకలాగే ఉంటుంది. ఇంట్లో మనిషి ఎక్కడున్నాడో తెలియకపోతే టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటారు? ఫోన్ రింగ్ అవుతుంది కానీ తీయడం లేదండి. ఒకసారి మీరు ఫోన్ చేయండి. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. మీ ఫోను లిఫ్ట్ చేయడం లేదు, నా ఫోను లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడున్నాడో ఏంటో. టెన్షన్ పడద్దు సీత, ఏం కాదులే. టెన్షన్ పడకుండా ఎలా ఉంటారు? ఇదంతా మీ వల్లే. రాత్రి మీరు తిట్టకుండా ఉంటే అయిపోయేది కదా. ఎక్కడున్నాడో ఏమో. తప్పు చేశాను కాబట్టే చేసిన తప్పుని సరిదిద్దుకుంటానని చెప్తున్నాను. ఇంకెన్నిసార్లు చెప్పాలి? నువ్వు కంగారు పడద్దు, నేను ఒకసారి షాప్కి ఫోన్ చేస్తాను. హలో. మాధవరావు. నమస్తే సార్. శంకర్ షాప్కి వచ్చాడా? శంకర్ బాబు ఉదయాన్నే అందరినీ రమ్మని చెప్తే వచ్చామండి. ఎందుకు? ఆయన కొన్న ఓల్డ్ స్టాక్ని ఎలా సేల్ చేయాలో అని మా అందరితో మాట్లాడతానన్నారు సార్. ఓ, ఓకే సార్. శంకర్ ఉదయాన్నే షాప్కి వెళ్ళాడు. షాప్లో ఉన్నాడు. తను షాప్కి ఎందుకు వెళ్ళాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ పాత స్టాక్ని ఎలాగోలా అమ్మేసి చేసిన తప్పుని సరిదిద్దుకుంటానని రాత్రి చెప్పాడుగా, అందుకే వెళ్ళుంటాడు. శంకర్కి పంతం పౌరుషం ఎక్కువ. తను చెప్పినట్టు స్టాక్ అమ్మే వరకు ఇంటికి రాడు. నాకు తెలుసు, ఇదంతా మీ వల్లే. శంకర్కి నాకు మధ్య ఎప్పుడు ఇలాంటి అపార్థాలు విభేదాలు రాలేదు. నేను తొందరపడి అనవసరంగా శంకర్ మీద కోపడినట్టున్నాను. శంకర్ది పంతమైతే పర్వాలేదు, అది నా మీద కోపంగా మారితే చిన్న విషయమే చిలికి చిలికి గాలివాన్లా మారుతుందని భయమేస్తోంది.
ఈయన వాలకం చూస్తుంటే తమ్ముడు గురించి పాజిటివ్గా ఫీల్ అయినట్టున్నాడు. మీ తమ్ముడు శంకర్ నీ నుంచి విడిపోవడానికి వచ్చిన ఈ అవకాశాన్ని నేను వదలకూడదు.